పెరుమాళ్ల కోసం తిరుమల నంబిగారు పాప వినాశనం నుండి గటితీర్థం తెస్తుంటే బాలవేటగాడై స్వామి వచ్చి తాత దాహం అని అడిగారట అని చెప్పగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. పెరియ నంబిగారు ఇవ్వరు కదా, అవి పెరుమాళ్ల కోసం కదా అని చెప్పి ఉంటారే అని అనగా అక్కడి వారు ఇలా అంటున్నారు. వచ్చిందాయనే అని తెలియదు కదా, వీరివ్వకపోయేసరికి వెనక నుండి రాతితో కొట్టి ఆ నీరు కాస్త త్రాగేశాడట అని చెప్పగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. సరి, బాగుంది, గొల్లబామల పెరుగు కుండలకి చేసిన మర్యాదన్నమాట అంటారు. అక్కడున్నవారు రామానుజుల వారికి ఇలా చెప్తున్నారు. వీరు కోపంతో దుఃఖపడ్డారు, తిరిగి అంత దూరం పోలేక. అప్పుడు ఆ పిల్లవాడే గడ్డితో కొండను కొడితే ఆకాశగంగ పుట్టింది. రేపటి నుంచి ఈ నీరే నాకు తేమ్డి అని చెప్పి మాయమైపోయాడట ఆ బాలుడు అని చెప్పగా అద్భుతంగా ఉంది కదూ అని అంటారు రామానుజుల వారు. అక్కడున్నవారు ఇలా అంటున్నారు. అవును, అలానే అర్చనలకు ఆకాశగంగ తీర్థమే తనకి కావాలని వీరితో తెప్పించుకోవడం ప్రారంభించాడు. వీరిని తాత తాత అని పిలిచాడు కదా, అందుకే మేమంతా వీరిని తాతాచార్యుల వారు అని పిలుస్తాం. వీరికి శ్రీనివాసుడికి అంత పరస్పర ప్రేమ అని వారు చెప్పగా ఇంతటి మహిమగల వీరిని దర్శించటమే మహాద్భాగ్యం అని వారికి నమస్కరించి రామానుజుల వారు ఇలా అంటున్నారు. సరి, మనం క్రిందకి దిగుదాం. ఈ పర్వతం మీద ఏ రకమైన మాలిన్యాలు విసర్జించరాదు, అందుకే త్వరగా క్రిందకి దిగుదాం అని రామానుజుల వారు అంటూ అక్కడున్న వారికి నమస్కరించి మాకు కొండమించి క్రిందకి దిగడానికి ఆజ్ఞ ఇప్పించండి. స్వామి దయతో తిరిగి త్వరలో దర్శించే అదృష్టం కలగాలని ప్రార్థిస్తున్నాం అని అనగా అక్కడి వారు తదాస్తు అంటారు. ఇక శ్రీశైల పూర్ణుల వారు రామానుజులతో ఇలా అంటున్నారు. పదండి, నేను మీతోటే వస్తాను అని అంటారు. ఇక రామానుజుల వారు వారి శిష్యులు తిరుగు ప్రయాణం అవ్వగా మార్గమధ్యలో శిష్యులు ఇలా అనుకుంటున్నారు. అబ్బా, ఎక్కడం కంటే దిగడమే శ్రమగా ఉంది కదూ అని. అవును, జాగ్రత్తగా దిగు, జారుతుంది చూసుకో అని మరొకరు. ఇది ఇలా ఉండగా మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. మొత్తానికి ఓ గొప్ప సాహసయాత్రే కదా ఇది అని అంటూ వారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు. స్వామి, మీరు 3 దినాలుగా ఆహారం లేకుండానే గడిపారు అని రామానుజుల వారితో అనగా శ్రీశైల పూర్ణుల వారు రామానుజుల వారికి ఇలా విన్నపం చేస్తున్నారు. పదండి, మనమంతా మా కుటీరానికి వెడదాం, ప్రసాదాలు తీసుకోవాలి కదా అని అనగా రామానుజుల వారు ఏమంటారో రేపు చూద్దాం.